Hello, my dear students. Welcome you all. Metagraph is very important for your examination point of view. For example, ఏదైనా ఒక వీడియో సెర్చ్ చేయాలంటే బెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఏంది యూట్యూబ్. ఏదైనా ఒక అంశాన్ని గురించి నువ్వు సెర్చ్ చేయాలంటే గూగుల్. అట్లాగే ఒక సైంటిస్ట్ కి ఏదైనా ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, అమైనో యాసిడ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సైంటిస్ట్ హ్యావ్ డెవలప్డ్ కాన్సెప్ట్ కాల్డ్ యాస్ ఒక సెపరేట్ సెర్చ్ ఇంజిన్ కాల్డ్ యాస్ మెటాగ్రాఫ్ అన్నమాట. సో కొన్ని ఆల్మోస్ట్ 100 మిలియన్ బిలియన్ డిఎన్ఏ డేటాబేస్ నిక్షిప్తం చేసి ఓకే మరియు 210 బిలియన్ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ కలిగినటువంటి ఒక డిజిటల్ డేటా బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. దాని పేరే మెటాగ్రాఫ్ అంటారు. సో మెటాగ్రాఫ్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ బిగ్ గేమ్ చేంజర్ అన్నమాట. సైంటిస్టులు ఒక వైరస్ మీద పరిశోధనలు కావచ్చు, ఫంగై మీద పరిశోధనలు కావచ్చు, బ్యాక్టీరియా మీద పరిశోధనలు కావచ్చు, జంతువుల మీద కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసే క్రమంలో మెటాగ్రాఫ్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. ఓకే, సో ఇది మానవాళి యొక్క భవిష్యత్తు కావచ్చు, వైద్య రంగంలో ఓకే వ్యాక్సిన్ తయారీలో కావచ్చు, పరిశోధనలకు శాస్త్రవేత్తలకు చాలా ఈజీ యాక్సెసిబుల్. గతంలో ఇన్ఫర్మేషన్ ఇంత ఈజీగా లేదు. ఇప్పుడు గూగుల్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ ఎలాగైతే వస్తుందో అలాగే గతంలో సైంటిస్టులకు ఏదైనా ఒక జన్యు సమాచారం తెలుసుకోవాలంటే చాలా కష్టపడేవాడు. ఇప్పుడు మెటాగ్రాఫ్ లోకి వెళ్ళి ఏ వైరస్ కి సంబంధించినటువంటి జన్యు సమాచారాన్ని ఆన్లైన్ లో తెచ్చుకోవడానికి శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఇస్ నథింగ్ బట్ మెటాగ్రాఫ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.